నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు సంతోషం, ఉత్సాహం, కొత్త ఆలోచనలు, కొత్త విధానంలో పనులు స్టార్ట్ చేయడానికి చక్కటి ఆలోచన విధానం, దానికి మీ యొక్క కుటుంబంలో స్త్రీల సహకారం, అంతేకాకుండా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి మనసు ఉబలాట పడడం అనేది. అయితే దాంతోపాటుగా మీ ఆలోచనలు చాలా చక్కగా వచ్చినా చాలా ఫాస్ట్గా ఉండడం బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా తొందరగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఆ తొందరపాటు వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా మీరు నిర్ణయం తీసుకోకుండా కొంత ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ప్రయాణాలకు సంబంధించిన శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రయాణాల్లో మీకు ఎక్కువ శ్రమతో కూడిన ప్రయాణాలు చేయడం అనేది, కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీకు ఆనందాన్ని, అంటే మీకు ముఖ్యులైన వాళ్ళు, ముఖ్యంగా మీ సోదర వర్గానికి సంబంధించి కానీ మిత్ర బృందానికి కానీ ఖర్చులు అనేవి పెట్టడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా ఒకటి చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ గృహ వాతావరణంలో కూడా కుటుంబ సభ్యులతో కలిపి కొత్త మార్పులు చేయడానికి ఒకటి మీరు ప్రయత్నం చేసే విధానంలో కూడా ఖర్చులు అవుతాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సహకరించే వ్యక్తులు ఆకస్మికంగా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు చక్కగా అవ్వడానికి అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు విశిష్టంగా అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. అలాగే మీకంటే పెద్ద వ్యక్తులు, మీ కుటుంబంలో మీ పైన ఉండే అన్నదమ్ములు ఎవరైనా సరే, అన్నలు, మీకు వారితో కలిపి ఈ రోజున చక్కగా మీరు స్పందించి వారికి సంబంధించిన విషయాల్లో మాట్లాడడం అనేది, వారి సహకారం తీసుకోవడం అనేది, నెట్వర్క్ని పెంచుకోవడానికి ముందుకు వెళ్ళడం అనేది, వీటన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో మీ ఆలోచన ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా మీరు కేంద్రీకరిస్తారు. అలాగే దానికోసం ఎక్కువ శ్రమ తీసుకుంటారు. మీరు ఆల్రెడీ ఉన్న వృత్తిలో దాన్ని చక్కగా చేసుకోవడానికి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి, అంటే ఈ విధానం కాదు, ఈ సిస్టమ్ ఇలా చేస్తే బాగుంటుంది అని కొత్త మార్పులు అనేవి వృత్తిపరంగా చేయడానికి ఎక్కువ శాతం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద మాత్రం చాలా ఎక్కువ కేంద్రీకరించి దాంట్లో వస్తున్న అవరోధాలను ఎలా అధిగమించాలి, ఆర్థికంగా ఎలా మనం పెంపొందించుకోవాలి అనే ఆలోచనలు అనేవి కూడా చాలా విశేషంగా చేయడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన అనేది అధికంగా చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి కూడా ప్రయత్నం అనేది విశేషంగా చేస్తారు. దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల వల్ల కూడా మీకు ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క తండ్రి గారి విషయంలో మాత్రం కొంత ఖర్చు అనేది చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారంటే వారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే వారి కొరకు కావచ్చు, మీరు ఖర్చులు అనేవి చేయడానికి ఒకటి ప్రయత్నం అనేది ఒకటి చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీరు ఎక్కువ కోపాన్ని నియంత్రించుకుంటూ, ఉద్వేగాలు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆకస్మికంగా కూడా ఇన్కమ్ రావడం అనేది అయినప్పటికీ కూడా మానసిక చికాకు అనేది అధికంగా ఉంటుంది. స్థిమితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా ముఖ్యమైన పనులలో కొంత డిలే అవ్వడము, లేకపోతే చేద్దాం అనుకున్న ప్రయాణాలు కొంత లేట్ అవ్వడం వల్ల, లేకపోతే ప్రతి విషయంలో కూడా కొంత జాప్యం వల్ల కావచ్చు, దానివల్ల కొంత స్థిమితం తక్కువగా ఉంటుంది. ఇతరులు ఎవరికైనా ధనాన్ని ఇవ్వవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళకి ఇచ్చినా ఆ ధనం మీకు కావాల్సిన సమయంలో రావడం కష్టమన్న విషయాన్ని మీరు గమనించుకొని కొంత మానసిక చికాకు పెంపొందించుకునే అవకాశం ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సంఘంలో గౌరవం, గుర్తింపు పెరుగుతుంది.
అలాగే వ్యాపార రీత్యా అభివృద్ధికరంగా ఉంటుంది. భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ యొక్క ఇష్టమైన వ్యక్తులతో కలిపి ఈ రోజును చాలా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. అనుకోని లాభదాయకమైన వాతావరణం అనేది ఏర్పడడం, అనుకోని లాభాలు కలగడం, ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి కలిగిన వారు కానీ, కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ సైడ్ ఉండే వ్యక్తులు మొదలైన వారందరికీ కూడా ఈ రోజున కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? శత్రు రోగ రుణాలకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల కొరకు ఆలోచిస్తారు. దైనందిన కార్యక్రమాల్లో మార్పు కొరకు కొంత ప్రణాళిక ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆ విషయంలో వైద్యులను సంప్రదించడం, వారి యొక్క విధానంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉంది. న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, వైద్య సంబంధమైన సపోర్ట్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీతత్వాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించడానికి మాత్రం హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది చాలా అవసరం. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ఎక్కువ శాతం అనవసర ఆలోచనలు పదే పదే రావడం, ఆ వచ్చిన ఆలోచనలని మీరు దాని ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ఆలోచన రావడం వేరు, వచ్చిన ఆలోచనని మనం గనక దాన్ని ముందరికి పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఏదో రకమైన అవరోధాలు, దానివల్ల వచ్చిన ఆలోచన పదే పదే వస్తుంది, అది ఉపయోగం లేకుండా వేస్ట్ అయిపోతుంది. కనుక ఆలోచనలను ముందుగా నియంత్రించుకోవాలి. ముఖ్యంగా సంతానంతో కానీ, లేకపోతే మీ ముఖ్యులైన ఆత్మీయులతో కానీ విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన విషయాల కన్నా స్థిరాస్తుల మీద వీళ్ళ ఫోకస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారి కొరకు స్థిరాస్తులను పెంపొందించడానికో, లేకపోతే వారితో కలిపి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు డిస్కస్ చేసి ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయడమో మొదలైన వాటికి సంబంధించిన రోజుగా ఒకటి చెప్తాము. ఇక రెండోది కూడా ఏంటంటే, ఈ యొక్క భాగస్వామితో కలిపి తీసుకునే కీలక నిర్ణయాలలో గృహము, వాహనము మొదలైన వాటి గురించి మార్పులు, చేర్పులు, లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటి గురించి కీలకంగా చర్చిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తుల సహకారం కన్నా కూడా మీకు మీరే పోటీతత్వాన్ని పెంచుకుంటూ పోటీల్లో నెగ్గడానికి కృషి చేస్తూ వ్యక్తుల సహకారాన్ని తీసుకున్నా తీసుకోకపోయినా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఇంకా మన యొక్క వ్యాపారాన్ని ఎలా పెంచుకోవచ్చు అనుకున్న విషయంలో కొత్త తరహాగా ఆలోచిస్తూ ముందుకు పెడతారు. లైక్ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఇవన్నీ ఓకే, కానీ ఏంటంటే ఇలాంటివన్నీ చేసుకుంటూ మీ యొక్క స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళి అందరినీ అధిగమిస్తూ అన్నిట్లోనూ శ్రమతో పోటీలతో అధిగమించడానికి చేసే ఈ కార్యక్రమాల్లో కూడా, వ్యాపార అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో కూడా అనవసర ఘర్షణకి, సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో అనుకోని చికాకులకి, ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులు కావచ్చు, ఎవరితోనైనా సరే మీకు కొంత విభేదాలు రాకుండా, అంటే మీరు అనుకున్నట్టుగానే ముందుకు వెళ్ళే ప్రయత్నంలో అనుకోని ఆటంకాలు లాంటివి రావడం కానీ, అనుకోని వ్యక్తులతో చికాకులు లాంటివి ఏర్పడడం కానీ మొదలైన ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఇతరులని కూడా గమనించుకుంటూ వారికి సహకరిస్తూ స్వార్థపూరిత ఆలోచనలు అన్న భావన మీకున్నట్లుగా ఇతరులు భావించే అవకాశం ఉంది. కాబట్టి ఆ భావనను అధిగమించే ప్రయత్నంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా కుటుంబ వాతావరణం కొంత ప్రశాంతంగానే ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, అంటే వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల్లో మీకు ఒక మంచి క్లారిటీ అనేది ఉన్నప్పటికీ కూడా ఆ క్లారిటీతో పాటుగా మీరు నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో లాజికల్ థింకింగ్ అనేది కూడా ఉంటుంది. చక్కటి ఆలోచనతో ముందుకు పెడతారు.